హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా ఇప్పుడు 2025లో రిలీజ్ అయిన హోమ్ స్వీట్ హోమ్ రీబర్త్ అనే ఒక థాయిలాండ్ సైఫై యాక్షన్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా 3 months బ్యాక్ మన ఛానల్లోనే టక్లీ జెన్సిస్ అనే ఒక థాయిలాండ్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మూవీ కూడా సూపర్ ఉండింది కదా. సేమ్ అలాంటి విజువల్సే, సేమ్ అలాంటి క్వాలిటీనే, బట్ ఒక డిఫరెంట్ కంటెంట్తో ఒక టాప్ నాచ్ మూవీని రిలీజ్ చేసినారు. దాన్నే మనం ఈ రోజు చూడబోతున్నాం. సో వన్ లైన్ ఇంట్రో అది ఇది చెప్పి మూవీని స్పాయిల్ చేసి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. అలాగే ఒక చిన్న నోట్ గైస్, జస్ట్ ఇన్ కేస్ ఇంకా మీలో ఎవరైనా టక్లీ జెన్సిస్ చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లోను అలాగే ఎండింగ్ లో ఎన్ కార్డ్స్ లోను ఇస్తా, తప్పక చూడండి. ఓపెన్ చేస్తే బ్యాంకాక్ యొక్క నడివీధిలో నిక్ అనే వాడు పోలీసులకు భయపడి పరిగెత్తంటారు. పోలీసులు కూడా వాడిని చేసి చేస్తా వస్తుంటారు. అప్పటికే వాడి బాడీలో ఎన్నో బుల్లెట్స్ దిగేశాయన్నమాట. సో వాడి వల్ల కూడా ఎక్కువ దూరం పరిగితే కాక కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తి ఓ ప్లేస్ లో వచ్చి గుమ్మున కూర్చునేస్తాడు. అప్పుడే వాడి బాడీ చూసుకుంటే లెక్కలేనని బొక్కలు ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటుంది. ఇట్లే పోతే వాడు ఇంకో 2-3 నిమిషాల్లో ఈజీగా చనిపోతాడు అనమాట. కానీ వాడు దాన్ని చూసి బాధపడకుండా మెంటల్లా నవ్వుతాడు. అప్పుడే కాస్త బ్లడ్ అట్లే గాల్లోకి తేలేసరికి అప్పుడే ఆ ప్లేస్ ఒక మిస్టీరియస్ మ్యాన్ వచ్చి, నాకు నీతో పని ఉంది, సో నేను చెప్పినట్టు నువ్వు వింటావా అంటే, నాతో నీకేం పని ఉంది, నేను ఇంకొంచేపట్లో చనిపోతా అంటాడు. నువ్వు నా మాట వింటానంటే చెప్పు, నిన్ను బతికిచ్చే బాధ్యత నాదని చెప్పేసరికి ఎట్లో వాడు చచ్చిపోతున్నాడు కదా. సో సర్లే అని చెప్పేసరికి వెంటనే వాడిని గాల్లోకి లేపేమో అంటాడో లేదు, ఏదో కొన్ని పవర్స్ వాడి బాడీలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. దాన్ని చూసి వాడు గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ విన్న పోలీసులు పరిగెత్తి ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే ఏకదం వాడు అక్కడ నుంచి మాయమైపోయింటాడు. బట్ వాడి బ్లడ్ మొత్తం అక్కడున్న గేట్ పైన ఎగిరింటుంది. అది కూడా ఏదో యాసిడ్ లా ఆ ప్లేస్ మొత్తం కరిగిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి భూమి నాశనం అయిపోతున్నట్టు, కొన్ని భయంకరమైన క్రియేచర్స్ బయటికి వచ్చి భూమిని అల్లకల్లోలం చేస్తున్నట్టు కొన్ని విజువల్స్ ఒక మాంగకు వచ్చేసరికి వెంటనే ఆయన పరిగెత్తా ఆయన మాస్టర్ దగ్గరికి వచ్చి, మాస్టర్ నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళాలి, అతను రాకముందే అతని ఆపాలి అంటే, చూడు శిష్య విచ్చిని ఎప్పుడో చనిపోయినాడు, అతని నుంచి మనకు ఎటువంటి హాని జరగదు అంటే, చూడండి మాస్టర్ మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడు, వచ్చి భూమిలో ఒక ప్రళయాన్ని సృష్టించి ఒక నరకంలా మార్చేస్తాడు. సో ఖచ్చితంగా నేను వెళ్ళి అతని ఆపాలి అని చెప్పేసి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరో ఫ్యామిలీని చూపిస్తారు. మన హీరో ఒక పోలీస్ అనమాట. ఇప్పుడు వాడి ఫ్యామిలీతో వెకేషన్ అని చెప్పి బ్యాంకాక్ వచ్చింటాడు. ప్లేన్ ల్యాండ్ అయినప్పటి నుంచి వర్క్ రిలేటెడ్ గా కాల్స్ వస్తున్నాయి. వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. అలా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు స్టే చేసే హోటల్ దాకా వచ్చేసి ఉంటారు. ఇప్పటికీ మనోడు మాట్లాడుతూనే ఉన్నాడు. పాపం వాళ్ళిద్దరు మాత్రమే వచ్చేదారంతా కార్ లో నుంచి ఆ సిటీని చూసా వచ్చింటారు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వెకేషన్ అని చెప్పి బయటికి వచ్చినారు కదా. సో మంచి ప్లేసెస్ కి వెళ్దామని చెప్పి వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేసింటారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఆ సిటీ మొత్తాన్ని చూస్తుంటారే తప్ప మన హీరో మాత్రం వచ్చిన కాల్స్ అన్నింటినీ పిక్ చేసి మాట్లాడేసరికి ఒక స్టేజ్ కి కోపం వచ్చేసిన మన హీరోయిన్ కి, చూడండి మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే హోటల్కి వెళ్ళిపోండి, అక్కడ వెళ్ళి ఎన్ని గంటలైనా మాట్లాడుకోండి అని చెప్పేసరికి, సారీ కొంచెం ఎమర్జెన్సీ, అందుకే కాల్స్ పిక్ చేయాల్సి వస్తుంది అంటే, సరే ఎమర్జెన్సీ కరెక్టే, బట్ ఫ్యామిలీ కూడా కాస్త టైం ఇవ్వాలి కదా, ఇంకెందుకు ఇంత దూరం వచ్చింది అంటే, సరే సారీ ఇంకెప్పుడు అలా చేయలే అని చెప్పి కొంచెం ఐస్ పెడతా అంటే, ఆ గ్యాప్ లో వాడి కూతురు కనిపించకుండా పోతుంది. తన పేరు లూ అనమాట. సో లూ అని చెప్పి ఇద్దరు 2 పక్కల వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం వెతుకుతుంటారు. అలా వెతుకుతా అంటే లాస్ట్ ఒక బ్రిడ్జ్ పైన మన హీరో కనిపించేసరికి పరిగెత్త వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకునేస్తారు. అక్కడ ఉన్న ఒక మాంక్ చేతి పైన ఒక కలర్ఫుల్ బటర్ఫ్లై ఉండేసరికి దాన్నే చూసి ఉండిపోతుంది. అంటే ఇంకోసారి ఇలా చేయొద్దుమా, ఒంటరిగా ఎక్కడికి రావద్దు అంటే తను కూడా సరే అని చెప్పి తల ఊపుతుంది. ఇంకా వాళ్ళు థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే, ఆ డాడీ చెప్పేదే మర్చిపోతే ఆ మాంకకి మీరెవరో తెలుసంట అంటే, అవును జయక్ అంటాడు. యాక్చువల్లీ అదే అనమాట మన హీరో యొక్క పేరు. అప్పుడే ఎవరని చూస్తే ఆ మాంక్ మరెవరో కాదు, మనం స్టార్టింగ్ సీన్ లో చూసినాం కదా, ఆయన వీణా. పాపా నువ్వు నా పేరు చెప్తివామా అంటే, లేదు నాన్న అంటుంది. అప్పుడే అలాంటి బటర్ఫ్లైస్ మరిన్ని అక్కడ కనిపించేసరికి తను వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనోడు అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటే, చూడు జేక్ మనం ఇద్దరు కలిసింది ఏదో యాక్సిడెంట్ కాదు, మనం ఇద్దరం ఇలా కలవాలని చెప్పి ఎప్పుడో రాసి పెట్టింది. ఆల్సో నువ్వు ఆ బ్లడ్ మూన్ రోజు పుట్టినావు కాబట్టి నువ్వే ఆ గేట్ కీపర్ అంటే, మనోడికి అర్థం కాక చూస్తుంటే, చూడు జేక్ ఇప్పటి నుంచి నువ్వు మెల్లమెల్లగా అన్నిటినీ కోల్పోతా వస్తూ ఉంటావు, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీని. కానీ చీకటిలో వెళ్తురులా నీ కుటుంబం యొక్క ప్రేమ నీకు దారి
చూపిస్తుంది అంటే చూడియా నువ్వు ఏం చెప్తానో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు చెప్తానో కూడా అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ నేను ఈ ఊరికే చెందినోని కాదు, నువ్వు ఎవరో అనుకొని నాకు చెప్తాను, నువ్వు చెప్పుకో అని చెప్పి మనోడు అక్కడి నుంచి గమ్మున వచ్చేస్తాడు. మనోడు వచ్చేసిన తర్వాత బటర్ఫ్లై నిదానంగా ఎగురుకుంటా వచ్చి ఆ మాంగు పైన కూర్చున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఆ పాప యొక్క బామ్మ ఇక్కడే స్టే చేస్తున్నట్టుంది. సో తన కోసం ఏదైనా గిఫ్ట్ కొందామని చెప్పి వచ్చింటారు. అట్లే పాపకు ఒక ఐస్ క్రీమ్ తీసిచ్చి కూర్చోబెట్టింటే అప్పుడే ఆ ప్లేస్ కి మనం స్టార్టింగ్ సీన్ లో చూసినాం కదా నిక్ వాడు వచ్చింటాడు. ఆల్సో వాడి కళ్ళు వాడి ఫేస్ చూసేందుకు కొంచెం భయంకరంగా ఉంటుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే డాడీ ఇంటికి వెళ్ళగానే నన్ను కరాటే క్లాసెస్ కి జాయిన్ చేపిస్తారా అంటే కరాటే క్లాసా ఎందుకు మా నువ్వు ఆల్రెడీ బ్యాలెట్ డాన్స్ నేర్చుకుంటున్నావు కదా అంటే లేదు చిన్నప్పుడు అమ్మ నేర్చుకునింది, ఆల్సో మీరు కూడా మీ పోలీస్ అకాడమీలో జాయిన్ అయ్యేందుకు నేర్చుకున్నారు కదా, సో నేను నేర్చుకుంటా అనేసరికి సరే మా ఓకే అంటే లేదు పింకీ ప్రామిస్ చేయండి అనేసరికి మనోడు పింకీ ప్రామిస్ చేస్తాడో లేదు చూడండి డాడీ అన్ని ప్రామిసెస్ కన్నా ఈ పింకీ ప్రామిస్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది, సో మీరు ఖచ్చితంగా అన్ని క్లాసెస్ కి రావాలి, నా ప్రాక్టీస్ మొత్తాన్ని చూడాలి అంటే సరేమా అని చెప్పి మనోడు ఆ ప్రామిస్ చేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో నుంచి చూస్తే పాప డ్రెస్ పనంతా ఐస్ క్రీమ్ వేసుకుని తినేసరికి చిన్ని అమ్మమ్మని చూసే ముందు ఇలానే వెళ్ళేది దా వాష్ చేసుకోద్దామని చెప్పి వాళ్ళిద్దరూ వాష్రూమ్ కి వెళ్ళిపోతారు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఈ నిక్కుగాడు పైత్యం పలరకాలన్నట్టు ఒక పెద్ద గన్ ఎత్తుకొని ఆ మాల్లో కంటికి కనిపించిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా షూట్ చేసుకుంటా వెళ్తుంటాడు. ఎవడో మెంట్లోడ్ దిగినాడు అర్థం చేసుకున్న మన హీరో ఫస్ట్ పరిగెత్తా వాడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చూడు ఈ పక్క నుంచి వెళ్తే ఎగ్జిట్ వచ్చేస్తుంది, సో వెంటనే మీరిద్దరు సేఫ్ గా హోటల్కి వెళ్ళిపోండి, ఇక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ సైకో గాని ఆపేందుకు ట్రై చేస్తా, లోకల్ పోలీస్ వచ్చేంత వరకు కనీసం 10 మంది ప్రాణాలైనా కాపాడుతాని చెప్పి మనోడు వెళ్తాంటే మన హీరోని వద్దు అంటుంది. అయినా కూడా మనోడు అక్కడి నుంచి పరిగెత్త కిందకు వచ్చేస్తాడు. అక్కడే వాడు ఎవరినంటే వాళ్ళని కాలుస్తుంటాడు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అందరూ బయటికి వెళ్ళిపోయినారు, ఎవరో ఒక 5-6 మంది మాత్రం అక్కడక్కడ దాక్కుంటారు. అప్పుడే కింద ఒక గన్ను కనిపించేసరికి టక్కని మనోడు దాని చేతిలోకి ఎత్తుకొని వాడి పక్క ఏం చేసి చూడు మర్యాదగా లొంగిపోయి ఇప్పటికీ ఏం మించిపోలేదు అని చెప్తా అంటే లిటరలీ వాడు మెంట్లోల్ అన్నా కనీసం పూర్తిగా మెంటల్ అయిపోయింటారు, కానీ వాడు అరమెంటల్ లాగా బొమ్మతో కుళ్ళు జోకులు వేసుకుంటా అంటాడు. అలా మాట్లాడతా టక్కని మనోని షూట్ చేసేసరికి జస్ట్ మిస్ లో తప్పించుకునేస్తాడు. కానీ దాన్ని చూసి భయపడిపోయిన ఒక అమ్మాయి ఫోన్ చేసి ఎవరికో కాల్ చేద్దాం అనుకుంటే దాన్ని చూసిన వాడు టక్కన ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు. ఆ పాటికే బయట లోకల్ పోలీసు స్నైపర్స్ అని చెప్పి అందరూ వచ్చేస్తుంటారు. ఆ టైంలోనే వాడు కొంచెం డివేట్ అయ్యేసరికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి టక్కన మనోడు లోపల దూరేసి 2-3 బుల్లెట్లు వాడికి గుండెల్లోనో చెస్ట్ లోనో ఎక్కడో దింపేసరికి వాడు అక్కడే కూర్చునేస్తాడు. వాడిని ఎందుకు అరమెంట్ లాంటి నేను చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది, బుల్లెట్స్ దిగింది అని చెప్పి ఫీల్ కూడా అవ్వకుండా నన్ను షూట్ చేసి మంచి పని చేసేవి, యాక్చువల్లీ మా మాస్టర్ ఆ గేట్ కీపర్ ఇక్కడే ఉంటాడు అని చెప్పినాడు, అందుకే నీ కోసమే ఇంత ప్రళయాన్ని సృష్టిస్తే లాస్ట్ కి మేము అనుకున్నట్టుగానే మా రిచువల్ కూడా పూర్తయింది, మా మాస్టర్ కూడా త్వరలోనే బయటికి వస్తాడు అని చెప్తా అంటే మనోడికి ఒక ముక్క కూడా అర్థం కాలేదు. బట్ అప్పుడే వాడి బాడీలో ఏదేదో రియాక్షన్స్ జరిగేసరికి ఏదో జరగబోతుంది అర్థం చేసుకున్న మన హీరో దూరం జరగండి అంటాడో లేదో వెంటనే వాడు ఒక బాంబులా పేలిపోయేసరికి ఆ ప్లేస్ నుంచి పేలిన బాంబ్ అనేది చుట్టూ స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ పేలుతుంది. వాడు షూట్ చేసిన దాని వల్ల కొందరు చనిపోయింటే ఇప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్ వల్ల ఇంకా 6 మంది చనిపోయింటారు. దాన్ని అర్థం చేసుకున్న మన హీరోయిన్ తన కూతురు ఆ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తే బయట ఇంకా అల్లకల్లోలంగా ఉంటుంది. బికాస్ జనాలందరికీ ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళని వాళ్ళే కొట్టుకొని చేస్తుండేసరికి దాన్ని చూసి భయపడిపోయిన మన హీరోయిన్ ఎక్కడ కూతురు ఏమైనా చేస్తారేమో అని చెప్పి మళ్ళీ ఆ మాల్ లోపలికి వెళ్ళిపోతుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే మన హీరోయిన్ కూడా కొన్ని ఫైటింగ్ స్కిల్స్ ఉన్నట్టున్నాయి. సో వచ్చిన వాళ్ళందరినీ కొట్టిపడేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని చూసుకుంటే ఇప్పుడే ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత నిదానంగా మనోడు కాన్షియస్ లోకి వస్తాడు. బట్ ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు చుట్టూన్న వాళ్ళందరూ చనిపోయినారు. బట్ మన హీరో ఆ పోలీస్ అయినా ఎలా చనిపోలేదు అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. మేబీ లక్ అయింటుందేమో అనుకుంటారు. బట్ ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత చుట్టూన్న వాళ్ళందరూ చనిపోయింటారు కదా, బట్ వాళ్ళ బాడీస్ ఎక్కడా కనిపించలేదన్నమాట. సో వాళ్ళ బాడీస్ కోసం వెతుకుతా అంటే ఈ పక్క మన హీరోయిన్ తన కూతురు ఇద్దరు ఎట్లా ఆ బిల్డింగ్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంటారు. బట్ బయట చూసుకుంటే బయట ఇంకా చాలా దారుణంగా ఉంది. ఎందుకో ఏమైందో ఏమో తెలియదు కానీ బట్ మనుషులందరూ ఒకరినొకరిని చాలా దారుణంగా చంపుకుంటున్నారు. ఆ స్ట్రీట్ ని దాటుకుని వెళ్ళడమే మన హీరోనికి ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అప్పటికి వాళ్ళందరి మధ్య నుంచి దాటుకుని ఎలానో ఒక జనరల్ స్టోర్ లోకి వచ్చి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉండేసరికి ప్రస్తుతానికి ఇక్కడ సేఫ్ అని చెప్పి అక్కడే గమ్మున కూర్చునేస్తారు. పాప భయపడిపోయినట్టుంది. మమ్మీ నాన్నకేం కాదు కదా, మనల్ని మళ్ళీ హోటల్
దగ్గర చూస్తాడు కదా అంటే చిన్ని నాన్న పోలీస్ మా ఏం కాదు సేఫ్ గా వచ్చేస్తాడు అని చెప్తా అంటే అట్లే పక్క మన హీరోని చూపిస్తారు. మనోడికి తోడుగా ఇంకో పోలీస్ ఉన్నాడు, ఆయన లోకల్ పోలీస్ అనమాట. బట్ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు ఒక బాంబులా పేలిపోయినాడు. అలాంటప్పుడు చుట్టూన్న వాళ్ళందరూ చనిపోయినారు. బట్ వీళ్ళిద్దరికి ఒక స్క్రాచ్ కూడా పడలేదు. ఎలా ఆల్సో వాడు పేలిపోయిన తర్వాత చుట్టూన్న వాళ్ళందరూ చనిపోయినారు, ఇంక్లూడింగ్ వాడు కూడా చనిపోయినాడు. అలాంటప్పుడు వాడి బాడీ కనిపించలేదు, చుట్టూన్న వాళ్ళు ఎవరి బాడీలో కనిపించట్లేదు. బట్ ఇంకా మిస్టీరియస్ అనే విషయం ఏంటంటే ఈ ఫైటింగ్ షూటింగ్ అంతా జరిగి మ్యాక్స్ 1 అవర్ అయింటుంది కదా. బట్ అక్కడ ఉన్న రక్తపు మార్కలంతా ఏదో కొన్ని రోజులు అయిపోయినట్టు అంత డ్రై అయిపోయేసరికి ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆల్సో లోపల నుంచి ఇంకేదో సౌండ్స్ వచ్చేసరికి ఇంకెవరో ఉన్నారు అని చెప్పి నిదానంగా వెతుక్కుంటా వెళ్ళి చూస్తే లోపలగా అమ్మాయి కనిపించేసరికి పాపా ఏం భయపడద్దు మేము పోలీస్ అని చెప్తా అంటే టక్కున అమ్మాయి ఆ పోలీస్ మీదే దూకేసి వాడిని గుచ్చి చంపేస్తుంది. దాన్ని చూసిన మన హీరో ఒక 4-5 బుల్లెట్లని తన పైన దింపేస్తాడు. కానీ తను బుల్లెట్స్ లా అనుకోకుండా ఏదో మెడల్స్ లా అనుకుని ఇంకా మీదగా వచ్చేసరికి ఎట్లో తన్ని కొట్టిపడేసి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతాడు. అయినా కూడా తను మనోని వెతుక్కుంటా వస్తాంటే మనోడు కూడా తనకు కనిపించకుండా అక్కడ ఎక్కడ అని చెప్పి ఆ డ్రెస్సెస్ మధ్యలోనే దక్కుంటా వస్తాడు. కానీ తను తెలివిగా కిందెందుకు బొక్క అని చెప్పి ఏకంగా సీలింగ్ పైన ఎక్కేసి అక్కడి నుంచి ఒక్కసారిగా వచ్చేసరికి మనోడు అక్కడ ఇక్కడ వెళ్ళి తప్పించుకునేస్తాడు. అమ్మయ్య బతికిపోయినామనుకుంటే టక్కుని వెనకాల నుంచి వచ్చి మనోని కింద పడేసి కత్తితో పొడిచి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే మనోడు కూడా గన్ ఉంది కదా, సో 4-5 బుల్లెట్స్ కాదు ఉన్న మ్యాగజైన్ మొత్తం తన పైన షూట్ చేస్తాడు. బట్ తను దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గన్నే ఎత్తి పారేసి మళ్ళీ మీదగా వస్తాంటే ఎట్లో మనోడు తన్నే పడగొట్టేసి అక్కడి నుంచి పరిగెత్తా వచ్చేస్తాడు. ఎక్కడికంటే మన హీరోయిన్ తన కూతురు ఇద్దరు ఒక వాష్రూమ్ లో దాక్కోని ఉన్నారు కదా, మేబీ అక్కడే ఇంకా ఉన్నారేమో అని చెప్పి మనోడు వెతుక్కుంటా వెళ్తాంటాడు. బట్ మనోళ్ళే ఈ జనరల్ స్టోర్ లో ఉన్నారు కదా. చూడు చిన్ని నాన్న పోలీస్ కదా, సో నాన్నకి ఏం కాదు. ఆల్సో నాన్న మన ఇద్దరిని ఆ హోటల్ దగ్గరికి వచ్చేయమన్నాడు, సో మనం ఇద్దరం ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోదామా అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అంటుంది. అయ్యో చిన్ని అమ్మమ్మ ఇల్లు సిటీకి బయట ఉంది మా, మనకు హోటలే దగ్గర అంటే సరే కనీసం అమ్మమ్మ ఎలా ఉందో కాల్ చేసి కనుక్కుంటారా అంటే సరే అని చెప్పి మన హీరోను మొబైల్ తీస్తుంది. బట్ సిగ్నల్ లేక కాల్ కనెక్ట్ అవ్వదన్నమాట. సో ఇక్కడే ఉండుమా, ఈ షాప్ లో ల్యాండ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి అమ్మమ్మకు కాల్ చేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు చెప్పి పాపను అక్కడే వదిలేసి నిదానంగా వెళ్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి అలా మెంట్లెక్కునోడు ఒకడు వచ్చేసరికి దాన్ని చూడగానే మన హీరోయిన్ సైలెంట్ గా దాక్కునేస్తుంది. బట్ వాడు పాపను కనిపెట్టేసి పాప దగ్గరికి వెళ్తాంటే వెంటనే మన హీరోయిన్ వెనకాల నుంచి అదేదో ఎత్తి ఒక్కడిచ్చేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పరిగెత్తేస్తారు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే మనోడేమో తన దగ్గర అప్పు తీసుకున్నట్టు మనోడు ఎక్కడికి వెళ్ళినా కూడా తను వచ్చి మనోడిని అటాక్ చేస్తా ఉంటుంది. లాస్ట్ కి మనోడు కూడా ఎంతగానో మేనేజ్ చేస్తాడు. బట్ కాకపోయేసరికి ఏదో ఒక రోప్ దొరికేసరికి వెంటనే తన్ని ఆ పోల్స్ కేసే కట్టేస్తాడు. కనీసం ఇప్పుడైనా వదిలేస్తుందేమో అనుకుంటే అయినా కూడా మనోడు కోసం వెతుక్కుంటా వస్తూ ఉంటుంది. ఎక్కడ మనోడు కనిపించకపోయేసరికి లాస్ట్ కి ఏం చేస్తుందంటే స్టార్టింగ్ సీన్ లో ఆ నిక్కు గారు చేసినాడు కదా బ్లడ్ తో ఒక యాసిడ్ పోర్టల్ లా ఓపెన్ చేసి అలా తను కూడా ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఆ జనరల్ స్టోర్ నుంచి బయటకు వచ్చేసినారు కదా, అట్లే ఒక బస్ డిపో దగ్గరికి వచ్చినట్టున్నారు. అక్కడ కొన్ని వందల్లో కొన్ని బస్సెస్ ఉంటాయి. బట్ అక్కడ కూడా ఆ పిచ్చోళ్ళు మనోళ్ళని అటాక్ చేసేసరికి మనోళ్ళు కూడా ఆ పక్క ఈ పక్క వెళ్ళని చెప్పి దాక్కుంటారు. అప్పుడే ఒక బస్సు లో మాత్రం నార్మల్ మనుషులు కనిపించేసరికి వెంటనే పరిగెత్త వెళ్ళి ఆ బస్ ఎక్కేసి వెంటనే బస్ తీయండి అంటే కీస్ లేదంట, బయట ఉన్న బ్యాగ్ లో ఉందంట. సరే ఎవరన్నా వెళ్ళి తీసుకురండి అంటే ఎవరు కదలకపోయేసరికి మీరు మీ సోది మొగాలనుకుని మన హీరోని ధైర్యం తెచ్చుకొని చేతిలో ఒక స్పానర్ ఎత్తుకొని నిదానంగా ఆ ప్లేస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఆ కీస్ ఎత్తుకొని లోపలికి వచ్చేసేలా ఉంటుంది. బట్ టక్కన కొందరు పిచ్చోళ్ళు వచ్చి మన హీరోని లాక్కెళ్ళిపోతారు. పాపం లూ వేరే అమ్మ అని చెప్పి గట్టిగా ఏడుస్తుంటే అప్పుడే ఆ బస్ లో ఉన్నవాడు ఆ పిచ్చోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి మన హీరోని పంపించేసి వాడి ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ఇంకా వాళ్ళు కూడా ఆ కీని యూజ్ చేసి అక్కడి నుంచి దూరంగా డ్రైవ్ చేసుకుని వచ్చేస్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత డ్రైవర్ అక్కడే బస్ ఆపేసి ఇక నుంచి బస్సు ముందరికి వెళ్ళదు అంటాడు. యాక్చువల్లీ బస్సు స్ట్రైట్ గా అయితే వెళ్తుంది. బట్ మనోళ్ళు రైట్ సైడ్ ఉన్న రోడ్ లో నుంచి వెళ్ళాలన్నమాట. బికాస్ అలా వెళ్తే మాత్రమే వాళ్ళ హోటల్ ని రీచ్ అవ్వగలరు. బట్ ఆ రోడ్ మొత్తం బైక్స్ తో కార్స్ తో హెవీ వెహికల్స్ తో అంతా అడ్డంగా ఉండేసరికి బస్సు వెళ్దు. ఇంకా మనోళ్ళు వాటి మధ్యలో నడుచుకుంటా వెళ్తుంటారు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే మనోడు ఇప్పుడే ఆ మాల్ నుంచి బయటకు వచ్చింటాడు. మన హీరోని ఏ బస్సుల మధ్య అయితే వెళ్ళింటుందో ఎగ్జాక్ట్ గా మన హీరో కూడా అక్కడక్కడే తిరుగుతుంటాడు. బట్ అప్పుడే ఏదో ఒక క్రియేచర్ అరుస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఏందబ్బా అని చూస్తే ఒక జైజాంటిక్ సైజ్ లో ఉన్న ఒక మాన్స్టర్ వస్తుంది.
అది మనోని పట్టుకోవడమే ఏదో లైఫ్ టైం గోల్ లా పెట్టుకున్నట్టు మనోని పట్టుకునేందుకే ట్రై చేస్తా అంటే మనోడు కూడా దాని నుంచి తప్పించుకొని ఆ పక్క ఈ పక్క వెళ్ళి లాస్ట్ ఒక పిల్లర్ వెనకాల దాక్కునేసరికి దానికి కనిపించకపోగా అది ముందరికి వెళ్ళిపోతుంది. ఇదే కరెక్ట్ టైం అనుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. బట్ అలా పరిగెత్తా మళ్ళీ దానికంటే పడేసరికి అది బిల్డింగ్ లో అది ఇది అని చెప్పి ఎక్కి మనోని పట్టుకునేందుకు చెప్పి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. బట్ జస్ట్ మిస్ లో తప్పించుకునేస్తాడు. అలా ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే లాస్ట్ ఒక డెడ్ ఎండ్ వచ్చేసరికి ఎటెళ్ళేది అర్థం కాక చుట్టూ చూస్తాంటే కరెక్ట్ టైం గా ఆ మాంగ్ వచ్చి ఒక డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి పిలిచికెళ్ళిపోతాడు. ఆ మాన్స్టర్ నిన్ను ఏం చేయలేదు, నీ ఫ్యామిలీని నువ్వు మళ్ళీ తిరిగి చూడాలంటే నా వెనకాల రా అని చెప్పేసరికి మనోడు కూడా వెనకాలే వెళ్తాడు. అలా ఆయన ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన హెడ్ క్యాప్ తీస్తేనే మనోడికే తెలుస్తుంది ఈ మాంక్ నే మనోడు పార్క్ లో చూస్తున్నాడు అని. అప్పుడే ఆయన పేరు చాన్ అని చెప్పి ఇంట్రో ఇచ్చుకుంటాడు. ఇక నుంచి మనం కూడా అతన్ని చాన్ అనే పిలుద్దాం. ఓకే, ఇంతసేపు ఒక మాల్ నుంచి బయటికి వస్తుంది. వెంటనే ఒక భయంకరమైన క్రియేచర్ అని పట్టేందుకు వచ్చింది. సో దాని నుంచి తప్పించుకుని అటు ఇటు పరిగెత్తుకుని ఒక డెడ్ ఎండ్ గా నిల్చుకుంటే నువ్వు ఒక డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలుచుకున్నావో లేదు, ఇప్పుడేమో నీ రూమ్ లో ఉన్నాను. సో ఇదంతా నా కళ, పీడకళ, లేదంటే ఇదంతా నా ఇల్యూషనా అంటే ఇవేది కాదు. యాక్చువల్లీ ఇది నరకానికి స్వర్గానికి మధ్య ఉన్న ఒక ప్రపంచం. ఇక్కడే తప్పిపోయిన వాళ్ళు వాళ్ళ దారిని వెతుక్కుంటారు అంటాడు. యాక్చువల్లీ లైట్ షాప్ సిరీస్ మీలో ఎవరన్నా చూసింటే ఈ ప్రపంచం గురించి కొంచెం ఐడియా వచ్చిండు. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. ఇప్పుడు చాన్ ఏం అడుగుతాడంటే నువ్వు మాల్లో ఆ నిక్ని చూసినావు కదా, వాడు నీతో ఏం చెప్పినాడు, అసలు ఏమైంది అంటే యాక్చువల్లీ వాడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి మనుషులందరినీ చంపేసినాడు. బట్ నేను వాడిని షూట్ చేసిన తర్వాత వాడు నన్ను చూసి నేను ఒక గేట్ కీపర్ అన్నాడు. సేమ్ ఇదే మాటనే కదా నువ్వు కూడా ఆ పార్క్ లో అన్నావు అంటే అవును నువ్వే గేట్ కీపర్వి, ఆ నరకానికి గేట్ కీపర్వి నువ్వే అని చెప్పేసరికి మనోడికి ఏం అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆ నిక్కుగాడు ఆ మాల్కి వచ్చింది, మనుషుల్ని చంపింది, దాన్ని చూసి నువ్వు వాడిని చంపింది ఇదేది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, వాళ్ళంతా ప్లాన్ చేసి నీ చేత చేపించారు. నిజానికి ఆ నిక్ మా నాన్న యొక్క అసిస్టెంట్. అలాంటి అసిస్టెంట్ గనక గేట్ కీపర్ చేతిలో చనిపోతే ఆ నరకం యొక్క తలుపులు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అలా నువ్వు అతన్ని చంపేసరికి నరకం యొక్క తలుపులు తెరుచుకుని దాని లోపల ఉన్న భయంకరమైన క్రియేచర్స్, భయంకరమైన మాన్స్టర్స్ అన్ని బయటికి వచ్చి మనుషులందరినీ చంపేసి వాళ్ళ ఆత్మలన్నీ తీసేసుకుంటాయి. అలా మనుషులు చావగా మా నాన్నకు శక్తులు పెరుగుతా పోతాయి. చివరికి మా నాన్నకు సంపూర్ణ శక్తులు దొరికిన తర్వాత భూమి మీదకి వచ్చి భూమిని నాశనం చేస్తాడు. సో ఎలా అయినా మనమే అతన్ని ఆపాలి అంటే ఫస్ట్ నేనెందుకు గేట్ కీపర్ గా ఎంచుకోబడ్డాను అంటే యాక్చువల్లీ మనోడు పుట్టిన వెంటనే వాళ్ళమ్మ చనిపోయిందంట. ఆల్సో ఎగ్జాక్ట్ గా అదే రోజే బ్లడ్ మూన్ కూడా కాబట్టి మనోడికే తెలియకుండా మనోడు ఆ నరకానికి కాపలాదారుడిగా ఎంచుకోబడ్డాడు. కానీ మనోడికి ఇదంతా సగం సగమే అర్థమైనట్టుంది. సో ఏదో ఒకటి ఫస్ట్ నా ఫ్యామిలీని కనిపెట్టకి నేను వెళ్ళాలని చెప్పి వెళ్తాంటే చూడు జాక్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఇదేమి. ఫస్ట్ నువ్వు ఆ నరకం యొక్క తలుపుల్ని మూసేయాలి. అప్పుడే మనం మా నాన్నను బయటికి రాకుండా అడ్డుకోగలం. ఆ తర్వాత నీ ఫ్యామిలీని కనిపెట్టే పూర్తి బాధ్యత నాదేని చెప్పేసరికి ఇంకా మన హీరో కూడా ఒప్పుకుంటాడో లేదో ఆ తర్వాత ఆ తలుపుల్ని మూసేందుకు చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. అట్లే పక్క మన హీరోని చూసుకుంటే ఏదో ఒక బిల్డింగ్ లోపలికి దూరేసినట్టున్నారు. బట్ ఆ బిల్డింగ్ లోపలంతా మనుషుల యొక్క శవాలే అనమాట. అలా ఎట్లో వాటన్నిటిని దాటుకుని అక్కడి నుంచి నడుచుకుంటా పైకి వెళ్తాంటే అక్కడ కూడా మనుషులు పిచ్చి పడేసి వాళ్ళని వాళ్ళు చంపుకొని సచ్చేదే కాక మన హీరోయిన్ మీద కూడా వచ్చేసరికి చేతికి అదేదో దొరుకుతుందో లేదో ఎత్తి వాడి నెత్తి మీదే కొట్టేసి అక్కడి నుంచి పరిగెత్తా ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అట్లే అక్కడి నుంచి బయటికి చూస్తే ఈ 2012 మూవీలో ఎండింగ్ లో భూమి ఒక డిజాస్టర్ స్టేజ్ లో ఉంటుంది కదా, అలా కనిపించేసరికి వాళ్ళే ఒక సెకండ్ ఆశ్చర్యపోతారు. కనీసం వాళ్ళమ్మ ఎలా ఉందో కాల్ చేసి కనుక్కుందాం అనుకుంటే లైనే కలవకపోయేసరికి దాన్ని చూసి లూ భయపడిపోతాంటే ఏం భయపడకుమా, నీకు నేనున్నాను, మన కోసం నాన్న ఎలాగైనా మన కోసం వస్తాడు అని చెప్పి తన్ని సమాధాన పరుస్తుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే అవును ఎక్కడికి వెళ్తానా అంటే నిక్ని కనిపెట్టేకి అంటాడు. వాడెందుకు అడిగితే వాడిని కనిపెడితే ఆ నరకం యొక్క తలుపులు ఎక్కడుంది అని చెప్పి ఈజీగా కనిపెట్టేయచ్చంట. అవును మీ నాన్న చాలా పవర్ఫుల్ కదా, అలాంటి సూపర్ హ్యూమన్ కి నిక్ లాంటి సాధారణమైన మనిషి యొక్క సాయం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ఇప్పుడే వాళ్ళ నాన్న యొక్క యాక్చువల్ స్టోరీ చెప్తాడు. నిజానికి వాళ్ళ నాన్న కూడా సేమ్ ఇతనిలాగే ఒక మాంక్ గా ఆయన గురువు దగ్గర సేవలు చేసుకుంటూ ఉండేవాడు. అలా ఒక రోజు అత్యాశకు పోయి ఆయన దగ్గర ఉన్నటువంటి 2 వేదాలని దొంగలించేస్తుంటాడు. అందులో ఒక వేదంలో ఏమో ఎంతో శక్తివంతమైన మంత్రాలున్న వేదం, ఇంకో దాంట్లో ఏమో మనుషుల యొక్క ఆత్మల్ని ఎలా బయటికి తీయాలని చెప్పి రాసింటుంది. దాన్ని వాళ్ళ నాన్న చదవగా ఆ శక్తుల్ని ఆ పవర్స్ ని ఆయన కంట్రోల్ చేసుకోలేక వాని యొక్క బాడీ రాను నశిస్తూ వచ్చింటుంది. అలాంటి స్టేజ్ లో ఉన్న అతనికి ఇంకొక శరీరం కావాల్సి వచ్చింది. అలా అతను ఎంచుకున్న శరీరమే అతని కొడుకు యొక్క శరీరం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన చాన్ యొక్క శరీరం అన్నమాట. అలా మన చిన్నప్పటి చాన్ని లాక్కెళ్ళిపోయి అన్ని మంత్రాలని చదివేసి ఆల్మోస్ట్ అతను తన కొడుకులో ప్రవేశించేద్దాం అనుకునే టైంకి ఎగ్జాక్ట్ గా లాస్ట్ మినిట్ లో వాళ్ళ అమ్మ అంటే చాన్ వాళ్ళ అమ్మ వచ్చి నెత్తిగే ఒక్కడిచి అతని పడగొట్టి
కొట్టేసి తన కొడుకును కాపాడేస్తుంది. బట్ ఆ రిచువల్ అలా మధ్యలోనే ఆగిపోవడం వల్ల వాళ్ళ నాన్న యొక్క బాడీ ఇక్కడ నుంచి కంప్లీట్ గా మాయమైపోయి ఉంటుంది అనమాట. బట్ దీంట్లో జరిగిన మంచి విషయం ఏంటంటే ఆ రిచువల్ ఇలా మధ్యలోనే ఆగిపోవడం వల్ల వాళ్ళ నాన్న బాడీలో ఉన్నటువంటి కొన్ని పవర్స్ అనేది మన చాన్ కూడా వచ్చింటుంది. ఎంత వాళ్ళ నాన్న ఇక్కడ నుంచి మాయమైపోయినా కూడా వాళ్ళ నాన్న పవర్స్ అలానే ఉన్నాయన్నమాట. బట్ అవి భూమిలో పనిచేయవంతే. అందుకే నిక్ లాంటి బగరాగా ఎంచుకొని వాడి ద్వారా వాని యొక్క కార్యాలని సాధిస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి గట్టిగా అరిచినట్టు సౌండ్ వినిపించేసరికి మన చాన్ ఎంత వద్దన్నా మన హీరో పరిగెత్తి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ కనిపించేసరికి వాటన్నిటిని మన హీరో ఒక్కడే ఎదుర్కొని చంపేసి ఆ అమ్మాయిని కాపాడేస్తాడు. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనోడికే తెలుస్తుంది ఆ అమ్మాయి మరెవరో కాదనమాట. మాల్లో ఆ నిక్ గాడు ఎవరినంటే వాళ్ళని షూట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాడిని చూసి భయపడిపోయి ఎవరికో కాల్ చేసేందుకు ట్రై చేసి ఉంటుంది కదా. దాన్ని చూడగానే ఆ నిక్ గాడు ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేసి ఉంటాడే ఆ అమ్మాయే ఈ అమ్మాయి. కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే తనేమో చనిపోయింది, బట్ తను ఇంకా ఎలా బతికుంది. అలానే తను చివరిగా ఆ మాల్లోనే ఉన్నట్టు తనకు గుర్తుందంట. కానీ ఈ ప్లేస్ కి ఎలా వచ్చింది అని చెప్పి తనకే అర్థం కాక ఆలోచిస్తా అంటే అదే టైంకి మళ్ళీ ఆ జైజాంటిక్ సైజ్ లో ఉన్న మాన్స్టర్ ఆ ప్లేస్ కి వచ్చేసరికి వెంటనే మన హీరో ఆ అమ్మాయిని పిలుచుకొని అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఎంత మనోళ్ళు దాని నుంచి దూరంగా పరిగెత్తేందుకు ట్రై చేసినా కూడా అది ఆల్మోస్ట్ మనోళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ అమ్మాయిని అట్లే అమాంతంగా చేతిలోకి ఎత్తుకునేసి ఏమో లాలీపాప్ కొరికి తిన్నట్టు ఆ అమ్మాయి తలనే కొరికి తినేసి అట్లే ఎత్తుకెళ్ళిపోతుంది. దాన్ని చూస్తున్నంతసేపు మనోడు షాక్ లోనే చూసంటాడు. కాసేపు అయిన తర్వాత కానీ చాన్ నేను ఆ అమ్మాయిని మాల్లో చూసినాను, నా కళ్ళ ముందరే ఆ అమ్మాయిని ఆ నిక్ గాడు చంపేసినాడు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది, ఎలా వచ్చిందో కూడా తనకే అర్థం కాలేదు. ఎలా అంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, ఆ అమ్మాయి యొక్క ఆత్మనే నువ్వు ఇంతసేపు చూసినావు. ఆ అమ్మాయి యొక్క ఆత్మనే ఆ మాన్స్టర్ కూడా కొరికి తినేసింది. యాక్చువల్లీ ఈ ప్లేస్ లో వచ్చిన చాలా మందికి వాళ్ళు చనిపోయినారు, ఇలా ఆత్మలుగా ఉన్నారు అని చెప్పి తెలీదు అంటాడు. ఇలా చెప్తా అంటేనే ఒక భారీ ట్విస్టే రివీల్ అవుతుంది. యాక్చువల్లీ ఆ మాల్లో ఆ నిక్ గాడు ఒక బాంబ్ లా పేలిపోయినప్పుడు ఆ బ్లాస్ట్ లో మన హీరో కూడా చనిపోయింటాడనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మన చాన్ తో ఉన్నది మన హీరో యొక్క ఆత్మ. అది వినగానే మన హీరో ఒక సెకండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక నుంచి నేను నా ఫ్యామిలీని కలవలేనా, మా ఫ్యామిలీతో నేను ఉండలేనా, నా ఫ్యామిలీని నేను చూడలేనా అంటే చూడు జాక్, ఫస్ట్ కంగారు పడద్దు. ఇంకా దారుణమైన విషయం భూమి పైన జరగనే లేదు. అది జరగకుండా ఆపాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే నీ సాయం కావాలి అంటే నేనెలా సాయం చేయగలను, నేను కేవలం ఒక ఆత్మనే కదా అంటే లేదు, నువ్వే ఆ గేట్ కీపర్ కాబట్టి నువ్వే ఆ డోర్స్ ని క్లోజ్ చేయాలి. దానికి ఎలాగైనా మనం ఆ నిక్ ని కనిపెట్టాలి అంటే వాడెక్కడున్నాడు అంటే వాడు ఇక్కడ లేదంట, ఇంకొక రియాలిటీలో ఉన్నాడంట. అంటే మన హీరోయిన్ తన కూతురుంది కదా, ఆ ఒరిజినల్ రియాలిటీలో వాడున్నాడంట. సో వెళ్ళి వాడిని పట్టుకుందాం కదా అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరినట్టు చూపించి అట్లే ఈ పక్క ఒరిజినల్ రియాలిటీలో మన హీరోయిన్ ని తన కూతుర్ని చూసుకుంటే అప్పుడే ఎవరో బయట తలుపు తడుతున్నట్టు వినిపించేసరికి ఎవరబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మన హీరో. బట్ మన హీరో చనిపోయి అక్కడ ఆత్మలా తిరుగుతున్నాడు కదా, అలాంటప్పుడు వీడెవడు అడిగితే ఎస్ వీడు మరెవరో కాదనమాట, ఆ నిక్ గాడే మన హీరో రూపంలో ఇక్కడికి వచ్చినాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ నిక్ గాడు ఈ రియాలిటీలో లేదు, ఒరిజినల్ రియాలిటీలో ఉన్నాడు అని చెప్పి మనోళ్ళకు కూడా తెలిసిపోయింది కాబట్టి మనోళ్ళు కూడా ఆ రియాలిటీలోకి వెళ్దామని చెప్పి అనుకుంటారు. బట్ ఆ రియాలిటీలోకి వెళ్ళాలంటే ఏదో ఒక బస్సో ట్రైన్ ఎక్కి వెళ్ళలేమన్నమాట. ఒక పోర్టల్ ని యూజ్ చేసి ఆ రియాలిటీలోకి వెళ్ళాలా. సో ఆ పోర్టల్ ని వెతుక్కుని వీళ్ళు బిల్డింగ్ లోపలికి వస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే నరకం నుంచి తప్పించుకొచ్చిన కొన్ని భయంకరమైన క్రియేచర్స్ అక్కడ ఉండేదే కాక మనోళ్ళని చూసి మనోళ్ళని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే మన చానే ఆయన ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి వాటన్నిటిని పడగొట్టేస్తాడు. అయినా కూడా అవి మళ్ళీ మీదకే వస్తా అంటే వెంటనే అక్కడ నుంచి తప్పించుకుని పరిగెత్తే వెళ్ళి ఒక థియేటర్ లోపలికి వెళ్ళిపోతారో లేదో అక్కడ ఇంకొన్ని భయంకరమైన క్రియేచర్స్ ఉంటాయి. ఇక్కడ మన హీరో కొంచెం అజాగ్రత్తగా ఉంటేనే చాలు ఇంతసేపు ఒక జైజాంటిక్ మాన్స్టర్ వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయి తలని కొరికేసింది కదా, అలా ఇక్కడున్న క్రియేచర్స్ కూడా మన హీరోని కొరికేస్తాయన్నమాట. సో మన చానే మన హీరోని కాపాడుతూ అలాగే ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేస్తూ లాస్ట్ గా పోర్టల్ ని కూడా కనిపెట్టేసి దాన్ని యూజ్ చేసి అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి ఒరిజినల్ రియాలిటీలోకి వచ్చేస్తారు. ఒరిజినల్ రియాలిటీ అంటే వేరే ప్లేస్ ఏం కాదు, ఎగ్జాక్ట్ గా అదే థియేటర్ లోనే ఉన్నారు. బట్ ఇంతసేపు స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నారు, ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ లో ఉన్నారు, అంతే డిఫరెన్స్. సరే పద వెళ్దామని చెప్పి బయటికి వెళ్తే అక్కడున్న గ్లాస్ డోర్ లో ఇంకొక పర్సన్ యొక్క రిఫ్లెక్షన్ కనిపించేసరికి దాన్ని చూసి షాక్ అయిపోతాడు. అసలు వీడెవడు, వీడిలా నేనెందుకు కనిపిస్తాను అంటే యాక్చువల్లీ మనోడు ఆ బ్లాస్ట్ లో చనిపోయినాడు కదా, అలాంటప్పుడు మనోడికి అని చెప్పి ఒక బాడీ లేదనమాట. అందుకే మనోడి ఆత్మ ఇంకొకటి బాడీలోకి ప్రవేశించి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనోడు ఈ రియాలిటీలో సర్వైవ్ అవ్వగలడు. సరే నాకెందుకు చెస్ట్ దగ్గర నొప్పేస్తుంది అని అడిగితే యాక్చువల్లీ అలానే వాడు చనిపోయినాడంట, అందుకే కొంచెం లైట్ గా నొప్పి ఉంటుంది అంటాడు. అట్లే ఈ పక్క మన హీరో రూపంలో ఉన్న నిక్ గాని చూసుకుంటే వాడికి అక్కడక్కడ దెబ్బలు తగిలి ఉండేసరికి మన హీరోని వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటుంది. ఏమండి ఈ ప్లేసే చాలా భయంకరంగా ఉంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే సరే ఏం భయపడకండి, నాకు దీనికైనా ఒక సేఫ్ అయిన ప్లేస్ తెలుసు అని చెప్పి అట్లే
అట్లే అద్దం ముందర వచ్చి నిల్చుకుంటే వాడి ఒరిజినల్ రూపం కనిపిస్తుంది. బట్ ఆ రిఫ్లెక్షన్ ని కూడా వీళ్ళు చూడలేరేమో. అప్పుడే అక్కడ టెలిఫోన్ కి ఎవరో కాల్ చేసేసరికి వాడు పరిగెత్తే వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసి వాళ్ళు ఏదో చెప్తా అంటే దాన్ని నోట్ డౌన్ చేస్తా ఉంటాడు. బట్ ఇంతసేపు మనోళ్ళు కాల్ చేద్దాం అనుకున్నప్పుడు కాలే కలవలేదు కదా. ఇంకక్కడ సీన్ వచ్చేసి మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు ఆల్మోస్ట్ ఆ హోటల్ దగ్గరికి అయితే వచ్చేస్తుంటారు. బట్ మనోడు చేతిలో నార్మల్ గన్ ఎత్తుకుని వెళ్తుండేసరికి చూడు జాక్, నువ్వు ఆ గన్ని యూజ్ చేసి వాడిని ఏం చేయలేవు. వాడిని చంపేందుకు నా దగ్గర 2 మార్గాలు ఉంది. ఒకటి ఈ గన్, అలాగే ఇంకొకటి ఈ కత్తి. ఈ కత్తిని నేను అస్సలు యూజ్ చేయలేను, సో రెండింటిని నువ్వే యూజ్ చేయాలని చెప్పి ఫస్ట్ ఆ గన్ను మాత్రం ఇస్తాడు. సరే అని చెప్పి మనోడు ఆ గన్ తీసుకుని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి పరిగెత్తా వాడి రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. ఎక్కడ వెళ్ళినారు అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే కింద నుంచి వాడి కూతురు అరిచినట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్త వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏంటంటే వాడు ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా వాడున్నది వేరొక బాడీలో కదా. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న నిక్ గాడు మన హీరోగే ఒక్కడిచ్చి వాడితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రే, నేను నిన్ను చంపినాను, నువ్వు నన్ను చంపినావు, ఓకే, బట్ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు రా వస్తాను అంటే, ఏంటి ఫ్యామిలీనా? నీ ఫ్యామిలీకి అసలు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చినావని? ట్రిప్కి వచ్చినప్పటి నుంచి పని 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 అని చెప్పి ఫోన్ లోనే ఉన్నావు. ఆ తర్వాత మాల్లో అంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే నీ ఫ్యామిలీని అక్కడే వదిలేసి ఏమో హీరో అన్నట్టు అక్కడి నుంచి పరితేసివి. అలాంటి నీకు ఫ్యామిలీ ఉండే అర్హతే లేదు, నేను వాళ్ళని చూసుకుంటా అని చెప్తా అంటే మనోడి కోపం వచ్చేసి టక్కున గన్నెత్తి షూట్ చేద్దాం అనుకుంటే వాడు దాన్నే దొబ్బేసి అక్కడి నుంచి వాడిని స్విమ్మింగ్ పూల్ లోకి దొబ్బేస్తాడు. ఆ వాటర్ లో కూడా వెంటనే మన హీరో ఆ పవర్ఫుల్ కత్తిని బయటికి తీసి వాడిని పొడిచే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మనోడు కింద పడిపోయేటప్పుడు ఆ గన్ను కూడా కింద పడిపోయింది కదా. ఆ గ్యాప్ లో మన హీరో నా గన్ ఎత్తేసి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా మనోడికి ఏం చేసేసరికి మనోడు కూడా ఎంతగానో చెప్పేందుకు ట్రై చేశాడు. నేనే నీ జాక్ ని, నేనే నీ హస్బెండ్ ని, నేనే అని చెప్పి చెప్పేందుకు ట్రై చేసినా కూడా కొంచెం అపియరెన్స్ లో తేడా కొట్టేస్తుంది కదా. సో తన అస్సలు నమ్మదనమాట. అప్పుడే మనోడు కొంచెం తెలివిగా ఏం చేశాడంటే, చిన్ని నేను మీ నాన్నని నమ్ముతావా నమ్మవా, పింకీ ప్రామిస్ అని చెప్పి ఆ హ్యాండ్ గెస్చర్ చూపించేసరికి తను వెంటనే కనిపెట్టేస్తుంది. మమ్మీ తనే నాన్న అని చెప్పే లోపే తను టక్కున ఆత్రపడిపోయి టప్ అని చెప్పి మన హీరోనే షూట్ చేస్తుంది. అది కూడా హెడ్ షాట్. ఇంకా మనోడు ఆ ఒరిజినల్ రియాలిటీలో చనిపోయినాడు కదా, వెంటనే అదే ప్లేస్ లోనే ఉంటాడు. బట్ అది స్పిరిచువల్ రియాలిటీ అనమాట. నిదానంగా స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటికి వస్తా అంటే వెంటనే పైనుంచి ఆ క్రియేచర్ వచ్చి మన హీరో గొంతే కొరికేస్తుంది. అట్లే ఈ పక్క ఈ ఒరిజినల్ రియాలిటీలో ఉన్న వీళ్ళని చూసుకుంటే వాడు నిదానంగా గన్ తీసి పెట్టుకునేసి నాకు ఒక సేఫ్ అయిన ప్లేస్ తెలుసు, అక్కడికి వెళ్దామా అంటే మన లూ మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట. మమ్మీ వీడు అసలు నాన్నే కాదు వీడెవడు అని చెప్తా అంటే వెంటనే వాడు కూడా వాడి యొక్క ఒరిజినల్ రూపంలోకి మారిపోయి స్టార్టింగ్ సీన్ లో వాడు ఒక బ్లడ్ పోర్టల్ లాంటిది ఓపెన్ చేసినాడు కదా, అలాంటిది ఒకటి ఓపెన్ చేసి మనోళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి బెదిరేసి అంటాడు. మళ్ళీ మనోనే చూసుకుంటే టక్కుని లేచి ఏమైంది అడిగితే ఏం లేదు, ఆ క్రియేచర్ ని చంపేయబోయింది, నేనే కరెక్ట్ టైంకి వచ్చి నేను కాపాడేసిన. ఆల్సో ఆ నిక్ గాడు ఎవరో ఫోన్ చేసింటే దాన్ని మొత్తం ఒక పేపర్ లో రాసుకుంటాడు కదా, ఆ పేపర్ ని మన మాంగ్ తీసుకొచ్చేసి ఉంటాడు. దాన్ని డీకోడ్ చేసి చూస్తే ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అక్కడికే వెళ్దామని చెప్పి రెడీ అయిపోతారు. అక్కడే ఆ నరకం యొక్క తలుపులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నిక్ గాడు నీ ఫ్యామిలీని అక్కడికే పిలిచికెళ్ళింటాడు. సో వాడిని చంపేటువంటి ఉన్న లాస్ట్ వెపన్ ఈ కత్తి మాత్రమే అని చెప్పి మన హీరోకి ఇస్తాడు. సరే అని చెప్పి మనోళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ బగ అని చెప్పి మండుతుంది కదా, అదే ఆ నరకం యొక్క తలుపులంట. సరే నెక్స్ట్ ఏం చేయాలంటే లోపల ఒక పోర్టల్ ఉందంట, దాన్ని కనిపెట్టాలంట. ఆల్సో వాడి ఫ్యామిలీ కూడా లోపలే ఉంది కాబట్టి ఆ నిక్ గాడు కూడా ఖచ్చితంగా లోపలే ఉంటాడు. సో వాడితో ఈక్వల్ గా ఫైట్ చేయాలి అంటే నీకు ఒక పవర్ఫుల్ బాడీ కావాలి, దానికోసం వెతుకుదాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ బాడీని వెతకడం స్టార్ట్ చేస్తారు. అట్లే పక్క నిక్ గాని చూసుకుంటే వాడు మనోడి ఫ్యామిలీని తెగ బెదిరేసి అంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి చాన్ వాళ్ళ నాన్న వస్తాడు. మన హీరోని చంపడం వల్ల సగం రిచువల్ పూర్తయింది, కొన్ని డోర్స్ కూడా ఓపెన్ అయింది. బట్ పూర్తిగా ఓపెన్ అవ్వాలి అంటే మన హీరో యొక్క రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళలో ఎవరినైనా ఒకరిని బలిస్తే పూర్తిగా ఓపెన్ అవుతుందంట. అలా ఉన్నది మన లూనే కదా, సో తన్ని బలిద్దామని చెప్పి వాళ్ళు ఏర్పాట్లు చేస్తాంటే అట్లే బాగా మన హీరోని చూసుకుంటే మనోడు ఆ పోర్టల్ ని కనిపెట్టేసి అక్కడి నుంచి రియాలిటీలోకి వచ్చేసి అక్కడ ఒక పవర్ఫుల్ బాడీ తీసుకుని వీళ్ళ మీదకి వచ్చేస్తాడు. జాన్ విక్ మీలో ఎంతమంది చూసినారో నాకు ఐడియా లేదు, బట్ ఆ ఫైటింగ్ స్కిల్స్, ఆ ఫైటింగ్ మూవ్స్ అంతా ఆల్మోస్ట్ అలానే ఉంది. మన హీరో ఒక్కడే దగ్గర 10-15 మందిని లేపేస్తాడు. లాస్ట్ కి నిక్ తో ఫైట్ చేసంటే మన హీరో లాస్ట్ టైం తీసుకొచ్చిన గన్నిని వాడు ఇంకా అలానే పెట్టుకున్నట్టున్నాడు. దాన్ని యూజ్ చేసి మన హీరోతో ఫైట్ చేసంటే మనోడు పైన కింద కొట్టి ఆ గన్నినే పడగొట్టేస్తాడు. దాని తెలివిగా మన హీరోని ఎత్తుకుని ఫస్ట్ ఆ చాన్ వాళ్ళ నాన్న మన లూని చంపేసేందుకు ట్రై చేస్తున్నాడు కదా, ఫస్ట్ వాడి కత్తిని షూట్ చేసి ఆ తర్వాత ఆ గన్నుని మన హీరో చేతికి ఇచ్చేసరికి కరెక్ట్ గా మన హీరో ఆ నిక్ గాడికి హెడ్ షాట్ వేస్తాడు. అంతే, వాడు అక్కడ చనిపోయినాడు కాబట్టి ఇక్కడ ఈ రియల్ వరల్డ్ లో వాడి బాడీ డిసైపర్ అయిపోయి
ఆ స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చి పడిపోతాడు. అక్కడ అసలే ఒక జైజాంటిక్ మాన్స్టర్ ఏదైనా ఆత్మ కనిపిస్తే లాలీపాప్ లా వాళ్ళ తలలు కొరికి తినేస్తుంది కదా, ఆ లెక్కలో నిక్కుగాడు కనిపించేసరికి 2 ముక్కలు చేసి వాడి తల ఎత్తి నోట్లోకి వేసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ రియాలిటీలో చూసుకుంటే చాన్ వాళ్ళ నాన్న కొంచెం డీవేట్ అయిన టైం చూసి మన హీరో ఆ పవర్ఫుల్ కత్తిని యూజ్ చేసి ఒక్కడి పొడిచేసరికి అంతే వాళ్ళ నాన్న కథ అయిపోయింది. బట్ ఆ చివరి క్షణాల్లో కూడా మన హీరోని చూసి నవ్వుతా నన్ను ఒక్కని చంపినంత మాత్రాన ఆ డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వవు కదా, నువ్వే దాన్ని క్లోజ్ చేయాలి. అలాంటప్పుడు నువ్వే ఆ డోర్స్ ని క్లోజ్ చేయాలి అన్నప్పుడు నువ్వు కూడా నరకం లోపలికి వెళ్ళాలి, అంటే నువ్వు కూడా నరకంలోనే ఉండిపోతావు. ఈ విషయం నా కొడుకు నీకు చెప్పలేదా అని చెప్పి అట్లే నవ్వుతూ మాయమైపోతాడు. చాన్ మీ నాన్న చెప్పేది నిజమేనా, నిజం చెప్పండి అంటే సారీ జేక్ నేను ఎన్నో దారులు వెతికి చూసి బట్ లాస్ట్ కి ఒక్క దారి మాత్రమే ఉంది అని చెప్పేసరికి మన హీరో కూడా వాడి ఫేట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. వెళ్ళేదానికి ముందు మన హీరోయిన్ తో కాసేపు ప్రేమగా మాట్లాడి లాస్ట్ లో లూకి టాటా చెప్తాంటే నాన్న నా కోసం మీరు తిరిగి వస్తారా అంటే ఖచ్చితంగా నీ కోసం తిరిగి వస్తా అని చెప్పి ఆ పింకీ ప్రామిస్ కూడా చేసే వెళ్తాడు. చాన్ నా ఫ్యామిలీని కాస్త చూసుకోండి, ఖచ్చితంగా నేను తిరిగి వచ్చేదానికి ఎలా అయినా ఒక దారి కనిపెట్టి వస్తాను అని చెప్పి మనోడు దాని లోపలికి వెళ్తాడు. ఇప్పుడే నరకం ఎలా ఉంటుందని చెప్పి ఒక విజువల్ లా చూపిస్తారు. ఆ నరకంలో మన హీరో కాలి బూడిదైపోయిన తర్వాతే ఆ నరకం యొక్క తలుపులు మూసుకున్నట్టే చూపిస్తారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఊరి బయట ఉన్న వాళ్ళ అమ్మింటికి వచ్చి వాళ్ళ అమ్మను కౌగులించుకుని బోరమని ఏడుస్తూ ఉంటుంది. అంతేనా, ఇంతటితో మూవీ అయిపోయిందా, ఇంకా మన హీరో తిరిగే రాడా అంటే ఎన్ క్రెడిట్ సీన్ లో ఎవరో ఒక అమ్మాయి ఒక ప్లేస్ కు వచ్చి ఆ నరకం యొక్క తలుపుల్ని తెరిచినట్టు చూపించి ఇక్కడితో మూవీని ముగించేస్తారు. అంటే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చేసే వెళ్ళినారు. సో అది వచ్చింది అనుకోండి, దాన్ని కూడా కవర్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.